వరలక్ష్మి శరత్ కుమార్. నువ్వు నిజంగా మా మమ్మీవేనా? టాలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరో నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. కానీ గత కొంతకాలంగా మాత్రం అదిరిపోయే పాత్రలో నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ఇటీవలే హనుమాన్ చిత్రంలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అదిరిపోయే సినిమాతో వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక బిడ్డకు తల్లిగా, సింగిల్ పేరెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ క్యూట్ బ్యూటీ. ఓ స్టార్ కూతురైన తననే ఓ టీవీ హెడ్ తన ఇంటికి వచ్చి రూమ్ కి రమ్మని పిలిచినట్లు చెప్పుకొచ్చింది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ 2012లో పోదాపోడి అనే తమిళ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ సాధించలేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మారిపోయింది. అప్పటి నుంచి అనేక అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం 38 ఏళ్ల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఇలా పర్సనల్ లైఫ్ లో ముందుకు వెళ్తున్న ఈమె ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా దూసుకుపోతోంది. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరియర్ స్టార్టింగ్ లో తాను కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా స్టార్ కూతురైన తనను కూడా ఓ స్టార్ డైరెక్టర్ రూమ్ కి రమ్మని పిలిచినట్లు చెప్పుకొచ్చింది. నేరుగా తన ఇంటికి వచ్చి మళ్ళీ కలుద్దామని ఎందుకు అని అడిగితే రూమ్ బుక్ చేస్తా, పర్సనల్ గా మాట్లాడుకుందామంటూ చెప్పినట్లు తెలిపింది. స్టార్ హీరో కూతురి పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే తాను శక్తి ఫౌండేషన్ ప్రారంభించి కష్టాల్లో ఉన్న ఆడపిల్లలకు సాయం చేస్తున్నట్లు వివరించింది.